మసీదు దగ్గరికి వెళ్ళేందుకు రోడ్లుంటాయి. చర్చి దగ్గరికి వెళ్ళేందుకు తగిన వసతులుంటున్నాయి. కానీ గుడి దగ్గరికెళ్ళాలంటే గుంతల రోడ్లతో ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగు పడింది. 120,00,00,000తో గుడి బాటని పవన్ కళ్యాణ్ గారు చక్కగా చేసుకొచ్చారు. ఏదైతే వీబీ జీరామ్జీ శాస్కీ నిధులతో రోడ్లని ప్రత్యేకించి పుణ్యక్షేత్రాల రోడ్లని 100కి పైగా అభివృద్ధి చేయడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి విషయం. 120 కోట్లతో 26 రోడ్ల నిర్మాణం ఆల్రెడీ పూర్తి చేసేశారు. అహోబిలంలోని శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం, మదనపల్లి నియోజకవర్గంలో గట్టు వెంకటరమణ స్వామి గుడి, మారుమూల ప్రాంతాల్లోని దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి దగ్గర ఉన్న పుడియగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఘాట్ రోడ్, సత్యవేడి నియోజకవర్గంలోని సింగిరి కోన, సోమేశ్వరం తలుపులమ్మల మార్గం, ఐఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్ల నిర్మాణం పూర్తయిపోయింది. ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెట్టి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా శాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, 3 కోట్లతో అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం రోడ్డు, నిడదవోలు ఆంజనేయ స్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గంలో తోటవారిపల్లె, మల్లేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయి. సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్ల పనులు దశలో ఉన్నాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విషయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆదివారం బయటపెట్టింది.